అనకాపల్లి జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హిట్లర్ స్ఫూర్తితో హైడ్రా ఏర్పాటు చేశామన్న రేవంత్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హిట్లర్ దురాగతాలకు జర్మనీ ఇప్పటికీ ప్రజలకు ఎలా క్షమాపణ చెబుతుందో రేవంత్ కాంగ్రెస్ కూడా ప్రజలకు అలానే క్షమాపణ చెప్పే రోజు వస్తుందని అన్నారు. రేవంత్ సర్కార్కు రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు హరీష్ రావు. ఈ కష్టకాలంలో ఉన్న మా కార్యకర్తలే మాకు దేవుళ్ళు, ఈ కార్యకర్తలే మాకు నిజమైన బంధుమిత్రులు. ఈనాడు ఈ కష్టకాలంలో నిలబడ్డ కార్యకర్తలే పార్టీ హైకమాండ్ కు ఆత్మీయులు అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మనం గ్యారంటీ వస్తాం, కానీ వాళ్ళు ఎవరైతే ఈ కష్టకాలంలో నిలబడ్డ కార్యకర్తలున్నారో గుండెలో పెట్టుకొని మిమ్మల్ని కాపాడుకుంటాం. తమ్ముళ్ళారా, ధైర్యంగా ఉండండి. ఇప్పుడు వానకాలంకు యూరియా స్టాక్ లేదు. కేసీఆర్ ఉండగా 3 నెలల ముందు తెచ్చిపెట్టుండే యూరియా. ఇప్పుడు మళ్ళా వానకాలంలో మళ్ళా యూరియాల కోసం లైన్లు కట్టాలి. మళ్ళీ మనం అంటే ఈ ప్రభుత్వం రైతులంటే చిన్న చూపు ఉన్నది. రైతులతోని ఎవడు పెట్టుకున్నా ముంగట పడడు. వెనకటో సామెత ఉంటుంది, ఎద్దేడ్చిన వ్యవసాయం ముంగట పడది, రైతు ఏడ్చిన రాజ్యం ముంగట పడదు అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డికి మన తెలంగాణ రైతుల ఉసురు తాకక తప్పదు. ఆయన దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఇవాళ హిట్లర్ అంటే ఇంకోటి గుర్తొచ్చింది. జర్మనీ దేశం ఈ రోజు కూడా జర్మనీ దేశం ప్రజలకు క్షమాపణ చెప్తుంది. హిట్లర్ చేసిన దురాగతాలకు, హిట్లర్ యొక్క తప్పులకు ఈ రోజు కూడా జర్మనీ ప్రపంచానికి క్షమాపణ చెప్తూనే ఉంటుంది. రేపు ఈ రేవంత్ రెడ్డి పాపాలకు, రేవంత్ రెడ్డి అవినీతి వల్ల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ జాతికి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తూనే ఉండాల్సి ఉంటుంది.